వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ సిద్ధార్థ్ జర్నలిస్ట్. యూనిఫామ్ డౌటే, బడులు తెరిచే నాటికి దుస్తులు అందించడం అనుమానుషమే, నత్తనడకన ప్రక్రియ, నాణ్యతమైన సందేహాలు, దాతల సహాయంతో అందించేందుకు సిద్ధమవుతున్న కొందరు హెచ్ఎంలు. చూడండి, చిన్నప్పుడు బడి కార్యక్రమం అంటే చాలా సంతోషంగా ఉండేది. ప్రభుత్వ స్కూల్ అంటే ఎన్నో ఎరలేని జ్ఞాపకాలకు ఒక మంచి పుట్టినిల్లు. చిన్నప్పుడు అమ్మ నాన్న మనల్ని పెంచేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులను వాళ్ళు అధిగమించి పిల్లల్ని మరి ప్రభుత్వ పాఠశాలకు పంపే ప్రయత్నాలు అప్పుడు చేసిర్రు. నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా చదువుకున్నటువంటి ఒక విద్యార్థిగా ఈరోజు నేను మీ ముందున్నా. రైట్, చూడొచ్చు, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలకు రీఓపెనింగ్కి సమయం దగ్గర పడుతున్నది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు సర్కారు అందించే 2 జతల ఉచిత బట్టలు అలాగే సకాలంలో అందుతాయో లేదా అని చెప్పేసి అక్కడ అనుమానం వస్తూ ఉన్నది. నిజానికి స్కూల్ ఓపెనింగ్ వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే అంటే ఊకే బీఆర్ఎస్ అంటున్నాడని చెప్పి మాత్రం ఇబ్బంది పడవద్దు. అప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు కూడా బాగుందేమో, కానీ ఈ సంవత్సరం మాత్రం మేము అందించలేమని చెప్పేసి చేతులు ఎత్తేసిరని చెప్పి చెప్పకనే చెప్తున్నారు. అదే నిజం మొత్తానికి. ఓకే, చూద్దాం. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు 2 జతల దుస్తులు అందించాలని ప్రతిసారి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో మాత్రం పంపిణీ ప్రక్రియ నత్తనడకనే సాగుతున్నది. ఈ ఏడాది కూడా చూడొచ్చు, నత్తనడకనే ఇది ప్రయత్నం సాగుతూ ఉందంట. క్లాత్ సరఫరా కోసం విద్యాశాఖ టాస్క్ ఆపరేటర్లు జారీ చేసింది. ఆ తర్వాత ఆర్డర్లను ప్రభుత్వం రద్దు చేయగా ఇప్పటికే పంపిణీ చేసిన క్లాత్లతో మహిళా సంఘ సభ్యులకు చేత వాళ్ళకి డ్రెస్సులు కుట్టించిందట. అవును, నేను ఒక చోట చూసిన విషయం ఏంటంటే, ఏదైతే పిల్లలకి ఇస్తున్నటువంటి బట్టలు ఎవరైతే ఊర్లలో మహిళా సంఘంలో ఉన్నటువంటి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అంటే బట్టలు కుట్టే వాళ్ళకి ఇస్తుండే, అయితే వాటి వల్ల కూడా వారికి ఉపాధి దొరుకుతూ ఉంటుండే. కానీ అయితే ఈ విషయం ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ రద్దు చేసే విధానం తీసుకొచ్చిందంటే ఏమైంది, అయితే మరి పిల్లలకు ఉచిత దుస్తులు ఇవ్వలేరా? అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి హెచ్ఎంలు మరి అక్కడ దాతలను ఎత్తుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రభుత్వం దగ్గర స్తోమత లేకనా? ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారే. ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం. మళ్ళీ చూడండి, బళ్ళు ప్రారంభం చేయడానికి వచ్చిన ఈ పాఠ్య పుస్తకాలు ఇంకా అందలేవు, అలాగే దుస్తులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే మీ దగ్గర లేకనా మేము ఇవ్వలేము, మాతోటి శాతన కాదని చెప్పుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారా? ఎస్, ఇది మీరు అయితే ప్రభుత్వ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం ఇవ్వాల్సిన సందర్భం సీఎం రేవంత్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు, విద్యాశాఖ మినిస్టర్ మీరు, దాన్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారు. మీరుంటే అయినా మరి విద్యార్థులకు విద్య సరిగ్గా అందుతుంది, మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అలాగే యూనిఫామ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, వాళ్ళకి ఎలాంటి సందర్భంలో వచ్చే ప్రయత్నం వస్తూ ఉంటుందని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? పేద విద్యార్థులు పెద్ద బళ్ళలకు పోయి వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మరి వాళ్ళని చదివించాలి. సో అలాంటి క్రమంలో గతంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూళ్ళని కాస్త మూసివేయాలని మొన్న ఆదేశాలు మీరు జారీ చేసినట్టుగా నిన్నటి పేపర్లో చదువుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే ఎట్ ది సేమ్ టైం కూడా చూసుకోవచ్చు, పిల్లలకు దుస్తులు అందించలేం, ఎవరైనా స్పాన్సర్లు డొనేట్ చేస్తేనే పిల్లలకు మంచి బట్టలు వస్తున్నాయని చెప్పేసి ఆ స్కూళ్ళలో హెచ్ఎంలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు చూస్తున్నారు. ఇక చూడండి, ఈ ఫోటో చూస్తే ఎంత చక్కని దుస్తులు వీళ్ళు వేసుకున్నారు అప్పట్లో. చూడండి, ఇక్కడ చూడొచ్చు, దాతల సహాయంతో ముందడుగు, విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు వినూతంగా ఆలోచన చేస్తూ కేవలం ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్లపైన ఆధారపడకుండా స్వచ్ఛంగా స్థానిక దాతలు పూర్వ విద్యార్థుల సహాయంతో వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆర్థిక సహాయం మరియు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసుకుపోమని విధంగా, అలాగే మంచి క్వాలిటీ వాళ్ళకు క్లాత్ అండ్ బెస్ట్ ఐడి కార్డులతో కూడినటువంటి సరికొత్త డిజైన్ యూనిఫామ్లను ఉచితంగా అందించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే ఈ రకమైన చొరవ వల్ల అటు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆయా స్కూళ్ళు హెడ్ మాస్టర్లు పేర్కొంటున్నారు. నిజంగానే మన సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఫండింగ్ లేదు కాబట్టి దాతలు వస్తున్నారు. పూర్వ విద్యార్థులు వచ్చి కూడా వాళ్ళకి డ్రెస్సులు కుట్టిస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడ చూడండి ఎంత మంచి డ్రెస్సులు మరి వాళ్ళకి స్పాన్సర్ లాగా దొరుకుతూ ఉన్నారు. ప్రభుత్వం వద్ద
చేతనే అంత సహకారం వాళ్ళు చేయలేకపోయినా దాతలు మాత్రం ముందుకొచ్చి విద్యార్థులను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడుకునే ప్రయత్నం చేసేదంతా ఎవరైనా ఉన్నారంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, మరి పూర్వ విద్యార్థులే కావచ్చు, మరి రిటైర్మెంట్ వెళ్ళిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి టీచర్లే కావచ్చు, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ మాత్రం ఎవరు కూడా ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మరియు పాఠ్య పుస్తకాలను కూడా పంపించే మరి పరిస్థితుల్లో వాళ్ళు లేకపోవడంలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఆ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయన కూడా ఉన్నారని చెప్పేసి నేను ఈరోజు అది ముమ్మాటి నేను తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, అండ్ ఇంకొకటి ఇక్కడ ఏమిచ్చారు, ఇక చూడండి, నెలకు ఒకసారి నో బ్యాగ్ డే. అయితే ఏడాదికి 227 రోజులు పనిదినం విద్యాశాఖ ఉత్తర్వులు. పాఠశాలల పిల్లలకు భారం తగ్గించేలా ప్రతి నెల 3వ శనివారాన్ని నో బ్యాగ్ డేగా అయితే అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. అదే రోజు తప్పనిసరిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించాలని కూడా డెసిషన్ తీసుకున్నట్టు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పని దినాలు సెలవుకు సంబంధించినటువంటి షెడ్యూల్ అధికారులను ఖరారు చేసింది. ఎస్, చూడొచ్చు, అది నెలకు ఒకసారి నో బ్యాగ్ డే అంటే బ్యాగు లేకుండా విద్యార్థులు రావచ్చు, మంచి ఆటలు ఆడుకోవచ్చు. అదే సందర్భంలో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మరి ప్రభుత్వ పాఠశాలకు తెలియజేస్తుంది. ఇక్కడ చూస్తేనేమో మరి పిల్లలకు వారికి సంబంధించినటువంటి దుస్తులు, యూనిఫామ్ ఇంకా రాలేకపోయాయి. ఇటు చూస్తేనేమో మేము ఇది ఒక ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా గారు ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 15వ తారీఖున బడులు రీఓపెనింగ్ అవుతున్నాయి. అంటే మొత్తం 227 పని దినాలుగా ఉన్నాయని, వచ్చే ఏడాది ఏప్రిల్ 23 చివరికి పనిదినంగా ఖరారు చేశారు. అక్టోబర్ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు, వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవు ప్రకటించారు. ఉన్నత పాఠశాల ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 వరకు నడుస్తాయని, ప్రతిరోజు ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులు 5 నిమిషాలు యోగా ధ్యానం తప్పనిసరి అని చెప్పేసి విద్యాశాఖ స్పష్టం చేసింది. 10వ తరగతి సిలబస్ జనవరి 10 లోపు, అలాగే 1 నుంచి 9 తరగతి సిలబస్ ఫిబ్రవరి 28 లోపు పూర్తి చేయాల్సిందిగా పాఠశాలలో విద్యార్థులకు హాజరు శాతం 90% కంటే ఎక్కువ ఉండేలా ప్రధానోపాధ్యాయులు ఎస్ఎంటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఎవరైతే ఇక్కడ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు అయితే అక్కడ సంబంధిత అధికారులకు అదే యోగిత రాణా గారు వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇటువైపు ఏమో మరి ఇంకా యూనిఫామ్స్ అందలే అంటున్నారు, అటేమో అన్నీ వందినాయి మేము చేస్తున్నాం అంటున్నారు. అది ఇక్కడ ఏం న్యూస్ నమ్మాలో అర్థం కాలేని సిచ్యువేషన్లో మన తెలంగాణ విద్యా వ్యవస్థ ఉందని చెప్పేసి అది విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్, క్లోజ్. అయితే ఎవరైతే ఇక్కడ విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వాళ్ళు అయితే అక్కడ సంబంధిత అధికారులకు అదే యోగిత రాణా గారు వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇటువైపు ఏమో మరి ఇంకా యూనిఫామ్స్ అందలే అంటున్నారు, అటేమో అన్నీ వందినాయి మేము చేస్తున్నాం అంటున్నారు. అది ఇక్కడ ఏం న్యూస్ నమ్మాలో అర్థం కాలేని సిచ్యువేషన్లో మన తెలంగాణ విద్యా వ్యవస్థ ఉందని చెప్పేసి అది విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. రైట్, క్లోజ్.